అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో వినాయక చవితి ఏ విధంగా జరుపుకున్నాం అన్నట్లుగా. ఇక్కడైతే చాలా చెప్పు అంటే దగ్గర దగ్గర 2 అవర్స్ పూజ అయితే జరిగింది మనకి. ఇంకా అంత టైం ఇక్కడ మనకి యూట్యూబ్ వీలేదు కాబట్టి సింపుల్గా షార్ట్కట్లో ఈ విధంగా మీ ముందుకు తీసుకొచ్చాను. మన వినాయక స్వామి ఏ విధంగా ఉన్నాడు అనేది కమెంట్లో పెట్టండి. ఇంకా ప్రతిసారి కూడా ఇదే హైట్లో మట్టి వినాయకున్నే పెడతాము, మీ అందరికి కూడా తెలుసు. మళ్ళీ ఇంట్లోనే మనం ఒక టబ్బులో జల్జి చేస్తాం ఆయన్ని. ఈ రకంగా ఉంటుంది. ఇంకా వినాయక స్వామి కాకుండా గౌరమ్మతో పాటు పిల్లియారు, మళ్ళీ సరస్వతీదేవి అంటే బుక్కులు ఇవన్నీ కూడా పెడతాం పూజకి. అదేవిధంగా నైవేద్యానికి మనం చేసిన వంటకాలన్నీ కూడా ఇక్కడ స్వామివారికి అర్పిస్తామన్నమాట నైవేద్యంగా. అదేమేమి అనేది కూడా చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా రకరకాలుగా ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా మన వాళ్ళందరూ చేశారు, ఇక్కడ నైవేద్యంగా పెట్టారనమాట. ఇంకా ఇవే కాకుండా మన వినాయక స్వామి చేతుల లడ్డు కూడా పెట్టామండి. ఆ లడ్డు యాలం కూడా వేస్తాము. ఎప్పుడంటే జల్జి రోజు పూజా కార్యక్రమం అంతా వచ్చింది. ఇంకా చివరిలో ఒక బిట్ యాడ్ చేశాను మీకోసం. దశాంగుల గుగ్గుల ధూపం దర్శయామి. ధూపానంతర మధ్య మధ్య పానీయం విసర్జయతు. శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవతాయై నమః. గజాననం భూతగణాధిసేవితం కపిత్తశంభో ప్రసారభక్షితం దుమాసుతం శోక వినాశకారం నమా విఘ్నేశ్వర పాదపంకజం. ఓం బహుగ్వై వక్వశ్వాయి వక్వజాయికాయే బహువరణ్యాయే భగవత్స్నికాయే ముఖదాజ పురుషాయే శ్రీమత్తే పుష్టిమత్తే పుఖరాయ స్పోషాయ రజాత్వం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం విరాజ్యం పరమే సామ్రాజ్యం మహారాజ మహారగస్యం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణపతయే నమః. కర్పూరదీపం దర్శయామి. దీపానంతరం మధ్య మధ్య పానీయం విసర్జయతు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణపతయే నమః. కర్పూర ప్రధాన ఈరాజం దర్శయామి. అర్ఘం సమర్పయామి. జయేంద్రరమణ గోవిందో గోవిందో స్వామి పాదాలు గోవిందో వారు సంకష్ట పరిహార గోవింద మహారాజుకి గణపతి బొప్ప. చెప్పాను కదండి, పూజ అయితే దగ్గర దగ్గర 2 అవర్స్ జరిగింది. కాకపోతే ఏమంటే ఇక్కడ అంత వీడియో పెట్టడానికి మనకి టైం లేదు కదా, దానికనే ఇట్లా షార్ట్కట్లో మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరు తప్పుగా భావించదండి. శ్రావణ మాసంలో పండగలబ్బా. ఇప్పుడు కంప్లీట్ అయ్యింది నాకైతే పండగల కార్యక్రమము. అన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొచ్చాను, అన్ని పండుగలు ఏ విధంగా చేశామనేది. మీ అందరికి కూడా నచ్చింది, మంచి మంచి కామెంట్లు పెట్టారు, చాలా సంతోషం. ఇది ఈ పూట మన చిన్ని వీడియో.